కింద పెట్టక అరే వద్దు బాబు యూట్యూబ్ కావాలి. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. భారీ వర్షం నేపథ్యంలో జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. కింద పెట్టక అరే వద్దు బాబు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, హైత్ నగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేంద్ర, ఏదైతే మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ, ఉక్కబోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూడా మధ్యాహ్నం తర్వాత మారిపోయింది. ప్రతిరోజులాగే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 4 గంటల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్ నుంచి మొదలుకుని ఎల్బీ నగర్ వరకు కూడా చాలా ప్రాంతాల్లో అయితే కురుస్తుంది. ఇక మియాపూర్, ఇటు ఏదైతే లింగంపల్లి జోన్ లో ఇప్పటి వరకు అయితే ఇంకా వర్షం అయితే ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు రాబోయే 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్, అలాగే జనగాం, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ ఇస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ గ్రేటర్ పరిధి మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది. మరోవైపు ఈ రోజు సోమవారం కావడం, వర్కింగ్ డే కూడా కావడంతో మరి కాసేపట్లో ఆఫీసుల నుంచి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన 158 టీంలు రంగంలో దిగినప్పటికీ కూడా, అలాగే పోలీస్ సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎం సంబంధించిన సిబ్బంది అందరూ కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అన్ని కూడా రంగంలోకి అయితే దిగడం జరిగింది. మొత్తం వాటర్ లాగింగ్ పాయింట్స్ 142 ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర కూడా ఇప్పటికే జిహెచ్ఎం సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో నీటిని కింద పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికే దాదాపుగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ స్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరి కాసేపట్లో అందరూ కూడా విధులకు ముగించుకుని ఇళ్లకు బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా కిలోమీటర్ వెళ్లాలన్నా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో అంటే 1 గంట నుంచి 2 గంటల పాటు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రాజేంద్ర. థ్యాంక్ యూ ఆర్కే. హైదరాబాద్లో వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది.
నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. భారీ వర్షం నేపథ్యంలో రోడ్లపైకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు.